దేవునికి మహిమ కలుగును గాక. ఒక్కటే ఒక్క మాట నేను చెప్పి పాట పాడతానండి. మనమందరం మామూలుగా పెద్ద పెద్ద మీటింగ్స్లో స్పీకర్ ఎవరైనా వస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఫోటో దిగాలని ఆశపడతాం. 100 మంది ఒక ప్రోగ్రామ్ 3 days కన్వెన్షన్ జరిగింది. ఇక్కడ 3 days మీటింగ్స్ జరిగినాయి. సంజీవరావు అంకుల్ గారు, మరి కే జోసెఫ్ అంకుల్ గారు వాళ్ళు అరేంజ్ చేసిన మీటింగ్స్. 100 మంది నిలబడ్డాం ఫోటో తీసుకోవడానికి. ఆ స్పీకర్ ఇట్లా చూసుకొని ప్రేమ్ ఎక్కడున్నాడు అన్నాడు. ఆ స్పీకర్ ఎవరంటే బ్రదర్ జి జాన్ గారు. అది ప్రేమ్ అంటే. ప్రేమ్ కోసం వెయిట్ చేశాడు ఆయన. అప్పుడు ప్రేమ్ ఆయన కోసం వేడి నీళ్లు తీసుకొస్తున్నాడు. ప్రేమ్ వచ్చేంత వరకు ఆగి ఆ ఫోటో తీసుకున్నాడు. అలాంటి ప్రేమ పేరు సంపాదించుకున్నవాడు ప్రేమ్. కనుక మేమందరం స్నేహితులము. మాలో ఒకరు లేరంటే మాకు చాలా బాధగా ఉంది ఈరోజు. ప్రేమ్ పేరు పలకడానికి ప్రేమ్ లేడే అనిపిస్తూ ఉంది. దేవుడు కుటుంబానికి ఆదరణ కలుగజేయునుగాక. ఒక చరణం పాడి నేను ముగిస్తాను. సమయం ఆల్రెడీ ఎక్కువైపోయింది. ఏదో ఒక దినం మనమందరము పరమరాజ్యమును చూడాలి. ఏదో ఒక క్షణం పరిశుద్ధులతో ప్రభు సన్నిధిలో నిలవాలి. ఈ లోకం శాశ్వతము కాదు, మన నిరీక్షణ పరలోకమే. ఈ లోకం శాశ్వతము కాదు, మన నిరీక్షణ పరలోకమే. ఏదో ఒక దినం మనమందరము పరమరాజ్యమును చూడాలి. ఏదో ఒక క్షణం పరిశుద్ధులతో ప్రభు సన్నిధిలో నిలవాలి. మంటితో చేయబడిన శరీరం మంటికే గదా చెల్లాలి. దేవుడు మనలో ఉంచిన జీవం దేవుని కడకే వెళ్ళాలి. బాంధవ్యాలు అనుబంధాలు పెంచుకున్నాయి, బాంధవ్యాలు అనుబంధాలు పెంచుకున్నాయి, ప్రేమ బంధాలు కన్ను మూతతో విడవాలి. ఉన్నత లోకం చేరాలి. ఏదో ఒక దినం మనమందరము పరమరాజ్యమును చూడాలి. ఏదో ఒక క్షణం పరిశుద్ధులతో ప్రభు సన్నిధిలో నిలవాలి. 3 నాళ్ళవో ముచ్చట లోకం, అంతులేనిది ఆరాటం. శాశ్వతమైనది దేవుని వాసం, అందుకొనుటకే పోరాటం. నీకేమున్నా నీవెవరైనా చివరికి యేసే నీ శరణం బని నిజమును ఎరిగి
బ్రతకాలి నిరీక్షణతో సాగాలి. ఏదో ఒక దినం మనమందరము పరమరాజ్యమును చూడాలి. ఏదో ఒక క్షణం పరిశుద్ధులతో ప్రభు సన్నిధిలో నిలవాలి. ఈ లోకం శాశ్వతము కాదు, మన నిరీక్షణ పరలోకమే. ఏదో ఒక దినం మనమందరము పరమరాజ్యమును చూడాలి. ఏదో ఒక క్షణం పరిశుద్ధులతో ప్రభు సన్నిధిలో నిలవాలి. థ్యాంక్ యూ సో మచ్.